బస్సులు, రైళ్లలో ప్రయాణికులు నిండుగా ఉన్నప్పుడు కూర్చోవడానికి సీటు లేక నిల్చునే వెళుతూ ఉంటారు. ఇది సర్వసాధారణం. కానీ విమానంలో ఇలాంటి దృశ్యాన్ని ఎప్పుడైనా చూసారా? తనకు కూర్చోవడానికి సీటు లేకపోవడంతో ఓ ప్యాసింజర్ నిల్చునే ప్రయాణించాలని నిర్ణయించుకున్నాడు. తీరా సిబ్బంది గుర్తించి జరిగిన తప్పిదాన్ని సరిదిద్దుకున్నారు. ఈ ఘటన ముంబై నుంచి వారణాసి వెళ్లే విమానంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు చూస్తే ఇండిగో ఎయిర్లైన్స్ కు చెందిన 6E6543 విమానం మంగళవారం ఉదయం 7 గంటల 50 నిమిషాలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ నుంచి వారణాసికి బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. ఇక టేకాఫ్ అవ్వడమే ఆలస్యమని అనుకున్న తరుణంలో విమానం వెనక భాగంలో ఓ ప్రయాణికుడు నిలబడి ఉండడాన్ని సిబ్బంది గమనించారు. దీంతో అతన్ని విమానం నుంచి కిందకు దించేశారు. ఈ కారణంగా టేకాఫ్ కొంత ఆలస్యమైంది. ఇంతకీ ఆ ప్రయాణికుడు మరెవరో కాదు, ఇండిగో ఉద్యోగి. అతడు స్టాఫ్ లీజర్ ట్రావెల్లో భాగంగా ప్రయాణం చేసేందుకు విమానం ఎక్కాడు. ఓ ప్రయాణికుడు రాలేదనే సమాచారం అందడంతో ఆ సీటుని ఇండిగో ఉద్యోగికి స్టాండ్ బైగా ఇచ్చారు. తీరా ఫ్లైట్ ఎక్కిన తర్వాత చూస్తే ఆ సీటుని బుక్ చేసుకున్న ప్రయాణికుడు ఆల్రెడీ విమానంలోనే ఉన్నాడు. దీంతో మరో దారి లేక నిలబడే ప్రయాణం చేయాలని ఇండిగో ఉద్యోగి నిర్ణయించుకున్నాడు. ఇది గమనించిన విమాన సిబ్బంది విమానం నిలిపివేసి అతన్ని కిందకు దించేశారు. ఈ వ్యవహారాన్ని బోర్డింగ్ ప్రాసెస్ తప్పిదంగా గుర్తించారు. దీనిపై ఇండిగో ఎయిర్లైన్స్ స్పందిస్తూ టేకాఫ్ కి ముందు ఓ లోపం గుర్తించామని, స్టాండ్ బై ప్యాసింజర్ను కిందకు దించేశామని, దీంతో టేకాఫ్కు ఆలస్యమైందని పేర్కొంది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తన ప్రకటనలో తెలిపింది.